హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి అంటేనే ఆ కోటయ్య స్వామి కోటప్పకొండ గుర్తొస్తుంది. కానీ మేము ఈసారి అయితే వెళ్ళలేకపోయాం. ఆ ప్రబల వైభవం, ఆ జనజాతరణ అసలు అది వర్ణించలేమండి. అంత జన సందోహంగా కోలాహలంగా ఉంటుంది అనమాట కోటప్పకొండ అంటే. ఈ కోటప్పకొండకి ఒకరోజు మహాశివరాత్రికి వచ్చే జనం మనకి సంవత్సరం మొత్తం విష్ణు వెంకటేశ్వర స్వామికి వస్తారంట. ఆయన ఈ జనాన్ని చూడలేక మిరియాలు పట్టేసుకుంటారంట. అంతమంది వస్తారంట ఈ ఒక్క మహాశివరాత్రి రోజు శివయ్యకి పూజ చేసుకోవడానికి. అదైతే శివరాత్రి గురించి అండి. ముందుగా నేనైతే మా డే అయితే ఈరోజు మెంతి వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ మెంతి వాటర్ కూడా ఎర్లీ మార్నింగ్ ఇట్లా మనం పొడిగా చేసుకోవచ్చు. అట్లాగే ముందు రోజు ఓవర్ నైట్ సోక్ చేసి ఈ హాఫ్ వాటర్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని ఆ మరిగిన వాటర్ని తాగితే హెల్త్గా అయితే చాలా మంచిదండి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని క్రమబద్ధీకరించడంలో ఈ మెంతి వాటర్ అయితే చాలా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ నేనైతే ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మనం ప్రతి ఫెస్టివల్కి కొంచెమో గొప్ప గోల్డ్ కొనుక్కోవడం మనకు అలవాటుగా ఉంటుంది కదండి. అలా నేను చెక్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో కొన్ని ఆఫర్స్ అయితే గోల్డ్ మీద చూసామండి. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదైతే అమెజాన్ సైట్లో అండి. ఇది 1 గ్రామ్ గోల్డ్ కాయిన్. మొత్తం ఓన్లీ ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ పెట్టారండి. ఎంత అంటే 1 గ్రామ్కి అప్ టు 7.5 డిస్కౌంట్, అప్ టు 1500 అయితే ఇస్తున్నారు. అంటే మొత్తం 733 రూపీస్ అయితే వస్తుంది. ఈ గోల్డ్ కాయిన్ అయితే వచ్చి అజియో ప్లాట్ఫామ్ నుంచి అండి. ఇది WHP 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ 24 క్యారెట్స్ అనమాట. మనకి 19,000 చూపిస్తున్నారు. దీనికైతే ఒక 3 కార్డ్ ఆఫర్స్ అయితే ఇచ్చారనమాట. ఏమేంటి అంటే ఇండస్ఇండ్ బ్యాంకు, ICICI బ్యాంకు, అలాగే అజియో ప్లాట్ఫామ్. ఈ అజియో కార్డ్ ఏంటంటే అది 5% ఇన్స్టెంట్ అప్ టు 500 ఎన్నైనా కాయిన్స్ పెట్టుకోవచ్చు. మన దగ్గర SBI క్రెడిట్ కార్డ్ కనుక ఉంటే దాంతో 5% వస్తుంది. సో ఇది 5% కాబట్టి మనం అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ICICI బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ స్పెసిఫిక్ అనమాట. ఓన్లీ ఒక క్రెడిట్ కార్డ్కి ఒక కాయిన్ మాత్రమే మనం బుక్ చేసుకోగలం. సో ఇవండి ఈరోజు ఆఫర్స్. మా బ్రష్ అయితే అయిపోయిందండి. ఇంకా మెంతి వాటర్ కూడా ఇందాక స్టవ్ మీద పెట్టేశాను కదా, అవైతే చక్కగా కాన్సన్ట్రేట్ అయింది అనమాట. మెంతి దాంట్లో ఉన్నది మొత్తం వాటర్లోకి వచ్చింది. సో మా పిల్లలు అయితే తాగనన్నారు. ఇంకా మా ఇద్దరికైతే పోస్తున్నాను అనమాట. రోజు ఒకే కషాయం అని కదండి, రెగ్యులర్గా ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా హ్యాబిచుయేట్ అవుతూ ఉండాలి. ఒకటే తాగితే బెనిఫిట్స్ ఉండవని కాదులే, కానీ ఆల్టర్నేట్గా ఒకరోజు మెంతి వాటర్ అని, ఒకరోజు ధనియా వాటర్ అని, ఒకరోజు అలోవెరా జ్యూస్ అని, ఒకరోజు బార్లీ వాటర్ అని. ఈ సమ్మర్ ఏంటంటే డిహైడ్రేషన్, ఈ ఎండ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇలా రెగ్యులర్గా అయితే తాగుతూ ఉండాలి. అప్పుడే మనకి హెల్త్ అయితే మంచిగా ఉంటుంది. మేమైతే మెంతి కషాయం అయిపోయిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఈరోజు వచ్చి చద్దన్నమే. నేను చెప్పాను కదా వీడియోలో. అట్లాగే ఉల్లి ఆవకాయ కూడా బాగా ఊరిపోయింది అనమాట. ఉల్లికాయ పచ్చడి చూసారా, ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలాంటివి రాత్రి కలిపి పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే అంతకుముందు అంబలి అట్లా ఉండేవి కదా, ఇది కూడా ఒక రకం అనమాట. పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ కలిపేసి పెట్టుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరకాయ తిన్నా కూడా మనకి కారం అట్లా ఏమనిపించదు. ఆల్రెడీ ఫుల్గా ఫర్మెంట్ అయితే అయిపోయింది. మంచి బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది. ఇలాంటి ఫుడ్ మనకి తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది. అనారోగ్య సమస్యలు అనేవి ఏవి రావండి. ఎప్పుడు రొటీన్గా తినే ఇడ్లీ, దోశ అలానే కాకుండా ఇలాంటి సద్దన్నం కూడా ఒక హ్యాబిట్ అయితే చేసుకోండి. ఫుడ్ 4 ప్లేట్లు పక్కన పెట్టేదా? 4 ప్లేట్లు పెడుతున్నావా? పెడుతున్నానండి. ధనుష్క అది ధనుష్కి పిల్లలు కూడా తింటారండి. అదే వద్దు అలా ఏమంటారు. తినాలి కూడా చాలా. ఓకే. ఏమండి వెజిటబుల్స్ ఏం లేవండి. నిన్న ఊరికి వెళ్తామని చెప్పి మొత్తం అయితే ఖాళీ చేశాను. ఇంకా వెజిటబుల్స్ ఏం లేవు. ఈ పూటకి తీసుకురావాలి మీరు బయటకు వెళ్ళి. అయిపోయినాయి. మరి మా ఊరికి వెళ్తామని వారం రోజుల ముందు నుంచే అనుకుంటే అన్నీ ఖాళీ చేశాను.
సరే బయటికి వెళ్ళి తీసుకొస్తాను. ఆ, కొంచెం మంత్ ఎండ్ బడ్జెట్ కాబట్టి తక్కువ లేదు తీసుకొని వస్తాను. తీసుకురండి. మంత్ ఎండ్ అయినా సరే తినాలి కదా, తినకపోతే ఎట్లా? కరెక్టే కానీ మంత్ ఎండ్ అయినా మంత్ స్టార్ట్ అయినా ఆగలేదు కదా. అవును. సరే వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు, ఏం చేయాలనేది నేను చెప్తాను. ఏం తీసుకొచ్చాను సరే మీరు రాగానే నేను స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ టైం 10 అయిపోయింది. ఎంత సెలవైనా సరే మామూలు పనులు అయితే ఉంటాయి కదా. నేను ఇక్కడ దగ్గరలో స్టోర్ ఒకటి ఉంది, ఆ స్టోర్కి వెళ్ళి ఓకే. ఓకే. ఏంటంటే తీసుకొచ్చారా? తెచ్చాము. ఇదిగో ఏం తీసుకొచ్చారు? ఏంది ఏదో భారీగా తెచ్చినట్టున్నారు. వచ్చా ఈరోజు నీకోసం కొత్తిమీర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు. ఏం బంగాళదుంపలే తెచ్చారు? ఇవాళ మొత్తం నువ్వు బంగాళదుంపలతోనే ఉండాలి. అదేంది? మరి అదే చెప్పాగా నీకు బడ్జెట్ కన్స్టెంట్ అని. నాయన ఏంది ఇట్లా ఫిట్టింగ్ పెట్టావు? నువ్వు ఈరోజు బంగాళదుంపలతోనే 2 పూటలా వండాలి. ఈయనేంటండి కూరగాయలు తెమ్మంటే ఓన్లీ బంగాళదుంపలే తెచ్చారు. అందులో బంగాళదుంపలు 2 సైజులు తెచ్చారు. ఒకటేమో పెద్ద సైజు తెచ్చారు, ఒకటేమో చిన్న సైజు తెచ్చారు. వీటితో మనం ఏం చేయాలి? ఏంది మధ్యాహ్నం లంచ్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ డిన్నరు. కొత్తిమీరతో ఏం చేస్తాను? ఈ 2 రకాలు తెచ్చారు. అమ్మో, ఓ పెద్ద టాస్కే ఇచ్చారు. సరే చూద్దాం, ఇంకా తప్పదు కదా. తెచ్చిన తర్వాత తప్పదు, తేకముందు అయితే మనకి ఏదైనా ఆప్షన్స్ ఉంటాయి. తెచ్చిన తర్వాత తప్పదు కదా. సరేనండి, సరే చేస్తాను. చూడండి, వెజిటబుల్స్ తెమ్మంటే ఏం తెచ్చారు? దాన్ని పొటాటోస్ తీసుకొచ్చారు. మళ్ళీ దీంట్లో బడ్జెట్ అంటారు. మనం తినే వాటిలో కూడా బడ్జెట్ ఏందండి? ఇట్లా చేస్తే ఎట్లా? మళ్ళీ అవి కూడా ఒకటేమో పెద్ద సైజు తెచ్చారు, ఒకటేమో చిన్న సైజు తెచ్చారు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? ఇప్పుడు నేను ఇలా చేస్తే నేనేం చెయ్యలేను అంటారేమోనని ఆయన తెచ్చుంటాడు కదా. అట్లా కాదు. ఇప్పుడు నేను ఆయనకి ఛాలెంజ్ విసురుతున్నా. నేను వీటితో 2 రకాల రెసిపీస్ అయితే ఆయనకి చేసి చూపిస్తాను. ఆయన చేత టేస్ట్ చేసి ఎలా ఉందో నేను నిరూపిస్తాను. సో ఇవాళ ఈ పొటాటోస్ అయితే, పెద్ద పొటాటోస్ అయితే నేను ఆలూ పరోటా చేస్తానండి. ఇది మనం ఎక్కువగా నార్త్ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తాం అనమాట. పరోటా డిఫరెంట్ పరోటాస్ అన్ని. మేము మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటా ఔరంగాబాద్ వెళ్ళాం, అక్కడ టేస్ట్ చేసాము, చాలా బాగుంది. ఇంకా దీనికి ఓన్లీ స్టఫింగే మనకి, అంటే నంచుకోవడానికి ఇంకా గ్రేవీ ఏం అవసరం లేదు. ఒక పెరుగు, అది ఏంటి చికెన్ పెరుగు ఉంటే చాలు, టేస్ట్ అయితే బాగుంటుంది. అది ఎలా నేను చేయాలో నేను చేసి చూపిస్తాను మీకు. 2 పెద్ద సైజు పొటాటోస్ అయితే తీసుకున్నానండి. పొటాటోస్ని వాష్ చేశాను. అట్లాగే నేను మిడిల్కి వస్తున్నాను అనమాట. ఇలా కోయడం వల్ల తొందరగా బాయిల్ అవుతుంది. ఉడికేటప్పుడు కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇదైతే ఫైన్గా, అంటే మెత్తగా రావాలన్నమాట. ఉడకడం అనేది మెత్తగా ఉండాలి. మధ్యలో ఏ పీసు గట్టిగా అట్లా తగలకూడదు అనమాట. ఎందుకంటే మనం పరోటా చేసేటప్పుడు అది గట్టిగా ఉన్నాయి అనుకోండి, స్టఫింగ్ అంతా బయటకు వచ్చి పరోటా స్ట్రక్చర్ కోల్పోయింది. మనం ఎట్లా ఉన్నా మనం తింటాం కానీ, అది ఆఫ్ కోర్స్ అందుకని అట్లా చెప్తున్నా. బాగా మెత్తగా అవ్వాలి. ఇదైతే ఇంకా నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఒక 3-4 విజిల్స్ రాయించుకోండి. అంటే ఎన్ని విజిల్స్ వస్తే మెత్తగా అవుతుంది అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కుక్కర్ విజిల్స్ అయితే పెట్టుకోండి. నేనైతే మా కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్ వస్తే మెత్తగా అయిపోద్ది. సో నేను 3 విజిల్స్ అయితే పెడుతున్నాను. ఇది చూడండి, ఇలా పెట్టేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. పొటాటోస్ అయితే స్టవ్ మీద పెట్టేసానండి. అదైతే ఉడకడం అయిపోయింది. ఇంకా ఫస్ట్ మనం చపాతీ పిండి అయితే కలుపుకోవాలి కదా. ఇంకా ఇది కొంచెం సేపు నానితేనే పిండి అనేది బాగుంటుంది. నాని మనం చపాతీకి ఎలా చేసుకుంటామో అలానే కలుపుతున్నాను. అయితే క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలండి. మామూలుగా నేనేంటి, ఒక 2 గ్లాసెస్ చపాతీ పిండి కలిపితే మాకు 10 చపాతీస్ వస్తే 10 పుల్కా కానీ చపాతీ కానీ వస్తాయి, మాకు సరిపోతుంది. కానీ ఈ స్టఫ్డ్ పరాటా చేసేటప్పుడు ఏంటంటే మనం క్వాంటిటీ, ఇప్పుడు నేను మామూలుగా 2 గ్లాసులు కలిపేది, ఇప్పుడు 4 గ్లాసులు పిండి అయితే కలుపుకుంటున్నాను. ఫస్ట్ గిన్నెలో ఆయిల్ అయితే వేసేసానండి, దాంట్లో పిండి వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకుంటూ మెత్తగా అయితే పిండి కలుపుకోవాలి. ముద్ద కూడా వచ్చింది కదా ఆయిల్ సాల్ట్ కలుపుకుంటే. ఇంక ఇప్పుడు ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం మెత్తగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం పిండిని అయితే కలిపాను. పిండి అయితే కలిపేసానండి. నీళ్లు అన్ని తగినన్ని పోసుకున్నాను. ఇది కాన్స్టెన్సీ చూడండి, ఇట్లా రావాలన్నమాట. ఇట్లా ఉంటే మనకి సాఫ్ట్ డఫ్ ఉన్నట్లు. దీన్ని మినిమం ఒక అరగంట సేపు అయితే నానబెట్టాలి. అరగంట సేపు నానబెడితే మనకి చపాతీ చాలా మృదువుగా, పుల్కా కానీ ఏదైనా సరే మనకి ఒకే విధంగా కలుపుకోవాలి కదా. పుల్కా అయినా చపాతీ అయినా. ఇప్పుడు పరోటాకు కూడా నేను ఇదే ఫాలో అయ్యాను అనమాట. ఇంక ఇందులో నేను ఎటువంటి మిక్సర్లు యాడ్ చేయలేదు. చూసారు కదా, ఇట్లా వచ్చేసింది. ఈ డఫ్ని ఇంకా నేను మూత పెట్టేసి, ఎట్లా అంటే ఇంకా నాకు చేతికి ఏం అంటుకోలేదు, ఆ కాన్స్టెన్సీలో ఉండాలన్నమాట. అట్లా ఉంటే పిండి మనకు బాగా మృదువుగా ఉన్నట్లు.
అన్ని ఆయుధాలు అయితే సిద్ధం చేసుకున్నాను. కవ్వం, గంటె అన్ని పెట్టుకున్నాను అనమాట. పొటాటోస్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఈ ఫస్ట్ అయితే పీల్ తీస్తున్నాను. వేడి తీయకండి, కొంచెం ఆరింది నేను తీసేసరికి. ఆ తర్వాత పీల్ తీసుకోండి, లేకపోతే కలిపేటప్పుడు మనం చెయ్యి పెట్టలేము. పొటాటోస్ అయితే పీల్ తీసేసానండి. చేతిలో కదిపితే స్మాష్ అవ్వదని నేనైతే పొటాటో స్మాష్ ఉంటే పొటాటో స్మాష్ తీసుకోండి, లేకపోతే కవ్వం అయితే తీసుకోండి. కవ్వంతో చేసుకోండి, నిదానంగా చేసుకోండి. ఉల్లిపాయలు అట్లాగే దీనికి ఏమేమి కావాలి అంటే ఉల్లిపాయలు, కొత్తిమీర, కారం, ఉప్పు, గరం మసాలా అండి. ఉల్లిపాయలు కూడా ఫైన్ గా చాప్ చేసుకోవాలండి. మన ఇంట్లో చాపర్ ఉంటే ఓకే, చాపర్ లేకపోతే మాత్రం ఫైన్ గా చేసుకోవాలి. మా హస్బెండ్ చూసారా ఎంత చిన్నగా చేశారో. ఇది మామూలుగా అయితే మనం ఇట్లా చేయడం అయితే కష్టం. ఏంది కత్తి బాగా అలవాటు ఉండి ఫాస్ట్ గా వంటలు చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా తరగడం అయితే కుదిరిద్దండి. కానీ మా హస్బెండ్ అయితే బాగా చేశారనమాట చాపింగ్. నేను ఒక్కోసారి అనుకుంటా ఉంటాను, ఈ ఐటీకి రాకముందు ఎక్కడన్నా వంటల్లో చేశారా ఏంటి అని. ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను అడుగుతాను ఆయన ఖచ్చితంగా. అంతలా చేశారనమాట. మా ఇంట్లో మా నాన్న తరుగుతారు, ఎందుకంటే మాది హోటల్ కాబట్టి ఆయనకి అలవాటు ఉంది. ఆయన కళ్ళు మూసుకొని అయినా ఫటఫట తగ్గుతారు. అట్లాగే ఈయన కూడా అట్లాగే జరుగుతారు అనమాట. ఇంకా ఏదన్నా ఇచ్చాము అంటే ఇచ్చిన పని 100% పూర్తి చేస్తారు. చూసారు కదండి, ఇట్లా గుజ్జులాగా అయితే స్మాష్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా చేసుకోవాలి, ఫైన్గా చేసుకోవాలి. అసలు చిన్న ముక్క అనేది ఉండకూడదు. మనం ఈ ఒకసారి కనుక మనం ఈ మిక్సర్ కనుక చేసుకుంటే దీన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏంటి అంటే మనం టైము, అది కాక మనం ఏం చేసుకుంటాంలే అబ్బా ఉన్నది ఇద్దరం ఏం తింటాంలే అన్న థాట్స్ వల్ల మనం ఏంటంటే తొందరగా ప్రిఫర్ చేయమన్నమాట. కానీ ఒకసారి చేసుకున్నాం అనుకోండి, ఈ స్టఫింగ్ అనేది మనకి దోశలోకి వాడుకోవచ్చు, అట్లాగే సమోసాలు అన్ని పరోటాలోకి. కొంచెం బాయిల్ చేసుకున్నాం అనుకోండి, దీన్నే కర్రీలాగా కూడా రైస్లో కూడా తినేసేయచ్చు అనమాట. పటాటా అయితే స్మాష్ చేసాం కదండి, అందులో నేను ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నాను, అట్లాగే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట. స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు. స్టఫింగ్లో నుంచి ఉల్లిపాయ కానీ కొత్తిమీర కానీ బయటికి రాకుండా కలుపుకోవాలి. మరి అదే నేర్పడతాను అంటే అట్లా చేసుకోవాలి. ఇవాళ మా హస్బెండ్ ఛాలెంజ్ చేశారు కదా పొటాటోస్ తెచ్చి, అట్లాగే మనం ఛాలెంజ్ తీసుకుంటే మన లేడీస్ని బీట్ చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, గరం మసాలా, కారం, ఒకసారి అయితే కలిపానండి మొత్తం. అన్ని టేస్ట్ అయితే సరిపోయింది. కొంచెం ఉప్పు తగ్గింది, ఆ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇంకా కొంచెం ఇవన్నీ ఏంటంటే నేను ఎందుకు ఇన్నిసార్లు కలుపుతున్నానంటే ఉల్లిపాయ కూడా మనకు పొటాటోలో కలిసిపోవాలి, అంత ఫైన్గా కలపాలి కాబట్టి ఇన్నిసార్లు కలుపుతున్నాను. ఇంకా లాస్ట్లో ఒకసారి పప్పు గుత్తితో ఇంకోసారి కలుపుకుంటాను. పొటాటో ఉల్లిపాయ అనేది బాగా కలవాలండి. వీటికి మసాలా దినుసులు కూడా బాగా పట్టాలి. పెడతానమ్మా, కలిపిన తర్వాత పెడతా. అందుకనే మళ్ళీ నేను కొంచెం చేతితో అయితే సరిగా అవ్వదని మళ్ళీ పప్పు గుత్తితో అయితే ఇంకోసారి అదుపుకుంటున్నాను. అట్లయితేనే మనకి మిక్చర్ అనేది బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు అవన్నీ పొటాటోలోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, ఇంకా మనకి స్టఫింగ్ చేసేటప్పుడు ఏమి బయటికి రావన్నమాట. లేకపోతే ఉల్లిపాయలు అవన్నీ బయటకు వస్తూ ఉంటే పొటాటో అనేది స్ట్రక్చర్ కోల్పోయింది. చూడండి, పిండి అయితే నానిపోయింది, అలాగే మసాలా కూడా నానిపోయింది అనమాట. నేను ఇట్లా మనకు కచోరీ ఎలా చేస్తాం మధ్యలో గుండ్రంగా అలా పట్టేట్లు మన డఫ్ అంతా దీంట్లో పట్టాలి కదా, అందుకని ఇట్లా అయితే చేస్తున్నాను. మరీ పలసగా రాకూడదండి, అలానే మరీ మందంగా రాకూడదు. పలసగా ఉంటే తొందరగా బ్రేక్ అయిపోయింది, మందంగా ఉంటే కాలదు. అందుకని ఒక మీడియం రకం గోధుమ పిండి అయితే ఫ్లోర్ అయితే కలిపేసింది. ఇక్కడ మన స్టఫింగ్ అయితే నేను ఉండలాగా చేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా చేతిలో చేసుకుంటూ మనం ఇది మొత్తాన్ని పిండిని అయితే లోపలికి స్టఫింగ్ అయితే లోపలికి పోనివ్వాలి. అది అసలు బయటికి రాకూడదు అనమాట. నేను ఇంకా పిండి పైన ఏం చేయట్లేదు, ఇట్లా పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇట్లా దీన్ని గట్టిగా కూడా ఒత్తకూడదండి. గట్టిగా ఒత్తామంటే మన స్టఫింగ్ అయితే బయటకు వస్తుంది. పిండితో కొంచెం చెయ్యి అద్దుకుంటూ చేతితోనే చిన్నగా చేసుకుంటూ ఉండాలి. గట్టిగా ఒత్తాము అంటే మాత్రం స్టఫింగ్ అయితే బయటకు వస్తుంది. మనకి ఎంత సైజు కావాలి అనేది మనం చూసుకొని దాన్ని బట్టి నిదానంగా అయితే ఒత్తుకుంటూ ఉండాలి.
మనం ఉల్లిపాయలు ఇందాక చాలా ఫైన్గా స్మాష్ చేయమన్నాను కదండి, ఎందుకంటే మనం పరోటా కాలే లోపలే ఉల్లిపాయలు కూడా మగ్గిపోవాలి. పొటాటో అంటే బాయిల్ కాబట్టి సరిపోయింది. కొత్తిమీర అట్లాగే ఉల్లిపాయ అనేది పచ్చి వేసేసాం కదా, అవి కూడా పరోటా కాలే లోపల ఇవి కూడా అవ్వాలి కాబట్టి చాలా ఫైన్గా చేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి. ఇదేంటంటే చిల్లుడు రైతాతో ఒట్టి పెరుగుతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది. అలాగే మనం నిన్న ఉల్లిపాయ ఆవకాయ పెట్టాం కదండి, అది కూడా ఈ కాంబినేషన్లోకి బాగుంటుంది. సో మనం ఒక రెసిపీ చేసుకున్నప్పుడు నిన్న దద్దోజనంలో తిన్నాము, అట్లాగే ఇవాళ పరోటాలో కూడా ఆ కాంబినేషన్ అయితే సరిపోద్ది. చూసారు కదా, నేనైతే ఈ స్ట్రక్చర్ అయితే చాలు అనుకుంటున్నా. ఓకేనా, అది అలా చేసుకోవాలి. కొంచెం మనం ఎక్కువ మరీ మెత్తగా చేసుకున్నాం అనుకోండి అది బ్రేక్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా నేను ఇలా ఏంటి అంటే అన్ని ఆనియన్స్ అవన్నీ ఫైన్గా చేసుకున్నాను కదా, పరోటా కాగే లోపల స్టఫింగ్ కూడా ఉడికిపోద్ది అనమాట. అందుకని ఆ విధంగా చేసుకున్నాను. సో ఇంకోటి కూడా చేసి చూపిస్తాను మీకు. చూడండి, మీకోసం ఇంకోసారి చేసి చూపిస్తున్నాను. ఇలా స్టఫింగ్ అయితే బయటికి రాకుండా నిదానంగా మెత్తగా ఒత్తుకుంటూ ఉండాలి. కర్రతో ఒత్తుకోకండి. కర్రతో ఒత్తుకుంటే మనం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి స్టఫింగ్ అయితే బయటకు వస్తుంది. నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది, కానీ మీకు అందరికీ అర్థం కావాలని నేను ఇలా చేతితో అయితే ఒత్తుకొని చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా తిప్పుకుంటూ ఉండండి. తిప్పుకోకపోతే అక్కడ అతుక్కుంటే మళ్ళీ మనకి పీట నుంచి ప్లేట్లోకి రాదు. అందుకని ఇట్లా కదిలించుకుంటూ ఉన్నాను అనుకోండి, ప్లేట్ పెట్టేయగానే మనం రివర్స్ చేసుకొని డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టుకొని కాల్ చేసుకోవచ్చు. లేకపోతే మన చేతులకు అందుకుంటుంది, రాదు, అది మొత్తం ఇరిగిపోయిద్ది. చివరికి మనం పడిన కష్టం అంతా వృధా అయిపోయింది అనమాట. అట్లా కాకుండా ఇది చూడండి, ఇట్లా కదుపుతూ ఉండండి. చూసారు కదండి, 2 పరోటాలు చూడండి. అది ఈ సిమ్లో పెట్టుకొని బటర్ ఉంటే బటర్, లేకపోతే ఆయిల్, ఈ 2 కాంబినేషన్లో ఏదైనా బాగానే ఉంటుంది. సన్నన్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే లోపల ఉన్న ఉల్లిపాయ, పొటాటో అవన్నీ కూడా చక్కగా వేగుతాయి అనమాట. అందుకనే సన్నన్ ఫ్లేమ్లో అంటున్నాను. ఫాస్ట్గా అయితే ఇది అవ్వదండి ఈ రెసిపీ. కొంచెం నిదానం ఉండాలి. అప్పుడే నిలుపు నిదానం అంటాం కదా, అలాంటివన్నీ ఈ రెసిపీలో పనికి వస్తాయి అనమాట. అలా అంత చిన్నగా కాల్చుకుంటూ ఉంటేనే లోపల అన్నీ మగ్గి పరోటా పైన అంతా మనం హై ఫ్లేమ్లో పెట్టేసాం అనుకోండి, పరోటా పై లేయర్ అంతా కాగిపోయింది, కానీ లోపల ఉన్న స్టఫింగ్ ఉడకదు. అందుకని నిదానంగా కాల్చుకుంటూ ఉంటే ఏంటంటే మొత్తం లోపల ఉన్న స్టఫింగ్ కూడా మగ్గి పరోటా అయితే చక్కగా వస్తుంది మనకి. నిదానంగా ఒక సైడ్ కాల్చిన తర్వాత ఇంకో సైడే రోల్ చేసుకుంటూ ఉండాలండి. ఒక సైడే ఉంచుకోకండి. చిన్నగా కాల్చుకుంటూ ఉంటే ఏంటంటే 2 సైడ్స్ మనకి బాగా ఫ్రై అయిపోద్ది, లోపల స్టఫింగ్ కూడా బాగా వేగిద్ది. చూడండి, ఒక సైడ్ అయితే కాలింది కొంచెం, ఇంకా అందుకని నెక్స్ట్ సైడ్కి అయితే రోల్ చేసుకున్నాను అనమాట. చూడండి, 2 సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉన్నాను. చక్కగా కాలుతుంది అనమాట. లోపల స్టఫింగ్ ఏం బయటికి రాకుండా బటర్తో వేసి కాల్చుకున్నాను అనమాట. పరోటా అయితే రెడీ అయిపోయింది. స్టఫ్డ్ పరోటా, ఆలు స్టఫ్డ్ పరోటా అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ ఒక ఛాలెంజ్ని అయితే నేను గెలిచేశాను. సో ఇదేంటంటే ఆనియన్, ఆవకాయ, అలాగే పెరుగు, చిక్కటి పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎలా ఉందమ్మా ధనుష్, బాగుందా? తిను రోహన్, నిదానంగా తినమ్మా, కాలుతుంది. చిన్నగా తిని, ఇప్పుడే కదా వేసింది, వేడుతుంటే కంగారు ఏమొద్దు, నిదానంగా తిని చెప్పు నాకు ఎలా ఉందో. బాగుందా? మీరు బేబీ పొటాటోస్ తెచ్చారు కదండి, బేబీ పొటాటోస్తో నేను కాజుల్ పొటాటోస్ చేస్తాను. అంటే కాజుల్ పొటాటో అంటే కాజుల్ పొటాటో అంటే ఇవి ఎలా చెప్పాలి, ఒక సాస్ ఉంటుంది దానికోసం. కాజుల్ పొటాటో అంటే మనం బార్బిక్యూ నేషన్ కి వెజ్ బఫెట్ కోసం వెళ్ళినప్పుడు వెజ్ నాన్ వెజ్ రెండింటిలో ఇస్తారు. పొటాటో స్నాక్ ఇస్తారు. ఫస్ట్ సాస్ వేసి కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ వేసి వేడివేడిగా తెచ్చిస్తారు అనమాట. అలాంటిది నేను మీకు చేసి చూపిస్తాను. అలాంటిది కాదు, అదే. ఓకే, మనం డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు అనమాట.
కానీ మా వారు ఏం చేశారంటే కొంచెం పెద్ద సైజు తెచ్చారు, అందుకని నేను వాటిని ఈక్వల్ గా మధ్యలోకి అయితే హాఫ్ చేస్తున్నాను. బాయిల్ చేసిన తర్వాత మనం హాఫ్ చేసుకోవాలంటే అది అయ్యే పని కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ మగ్గిపోయి ఉంటుంది కాబట్టి మనం కట్ చేయడానికి కుదరదు. అందుకనే నేను ఫస్ట్ కుక్కర్లో పెట్టుకునే ముందే చేస్తున్నాను అనమాట. అయితే దీనికి ఏంటి అంటే మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించద్దు, ఓన్లీ ఒక జస్ట్ 2 విజిల్స్ చాలు. ఊరక మగ్గితే చాలు, మన బ్యాటర్ పెట్టి మనం మళ్ళీ కొంచెం ఫ్రై అయితే చేసుకుంటాం అనమాట. ఇలా అయితే తరిగి వేసేస్తున్నాను. అయితే బాయిల్ అవుతున్నాయండి, ఓన్లీ 1 లేదా 2 విజిల్స్ చాలు. ఇంకా 2 విజిల్స్ రాగానే ఆపేసుకోవాలి. బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. బ్యాటర్కి ఏంటంటే మెయిన్ నేను సీజనింగ్ వాడుతున్నాను, అట్లాగే చిల్లీ ఫ్లేక్స్ అనమాట, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్ మైదా పిండి 2 ఈక్వల్ కాన్సన్ట్రేషన్లో తీసుకోండి. కార్న్ఫ్లోర్ మైదా పిండి అయితే వేసానండి, సాల్ట్ వేసుకుంటున్నాను, అట్లాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిక్స్డ్ హెర్బ్స్, దోశ బ్యాటర్ కంటే కొంచెం పలసగా అయితే కలుపుకోవాలండి, ఎందుకంటే పొటాటోస్కి బ్యాటర్ అంతా పట్టాలి కదా. ఇలా చూసుకోండి, ఇలా గారుడుగా ఉండాలి. ఏంటి అన్ని పొటాటో వేసింది, ఇంత బ్యాటరీ ప్రిపేర్ చేసింది అనుకోకండి, ఈ బ్యాటర్ మొత్తం అయితే సరిపోతుంది. మనం ఏమి బజ్జీల పిండిలాగా మరీ థిక్గా ఏం పట్టదండి, జస్ట్ ఊరక కోటింగ్ వస్తుంది అంతే. అందుకనే కొంచెమే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా వస్తే చాలు, ఇంత జారుడుగా ఉండాలన్నమాట. ఒకసారి ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి. చూడండి, పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయినాయి కదా, దాన్ని నేనైతే చేత్తో ఒత్తట్లేదండి. చేత్తో ఒత్తితే ఏంటంటే మొత్తం మెత్తగా స్మాష్ అయిపోద్ది, అట్లా ఉండకూడదు. జస్ట్ ఊరిక గ్లాస్ తీసుకొని గ్లాస్ వెనక వైపు నుంచి కొంచెం ప్రెస్ ఇవ్వాలంతే, ఇదిగోండి అంతే, జస్ట్ పగలాలంతే అంతే. ఇదిగో చూడండి, మనకి ఎటువంటి బ్రేక్ రాగలేదు, అట్లానే ప్రెస్ అయింది అంతే. అదే చిన్నకాయలు అయినట్లయితే చిన్నకాయ చూపిస్తున్నాను. ఓకే, కాయ చేస్తున్నాయి. ఇదిగోండి ఇంతే, ఓకే అంతే. ఇంకా నేను ఎక్కువ ఏం ప్రెస్ చేయట్లేదు. అది అప్పచ్చి అవ్వాలని అప్పచ్చి మాత్రం చేయకండి, జస్ట్ ఊరకు అట్లా సింపుల్గా కొంచెం ప్రెషర్ అప్లై చేసి వదిలేసేయండి అంతే. ఊరు నిండా మునిగే వరకు ఏం అవసరం లేదు. కొంచెం ఆయిల్ అయితే వేసాను, అది కాగింది. సో నేను ముక్కను తీసుకొని, చూసారు కదా, ఇలా అయితే డిప్ చేసుకుంటున్నాను. సో మిగతా బ్యాటర్ అంతా తీసేసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఓన్లీ ఒక కోటింగ్ అయితే వస్తుంది, అది అంతే, సింపుల్. అంటే జస్ట్ ఉడకబెట్టిన దాన్ని ఫ్రై చేసి అంతే. పైన క్రిస్పీనెస్ కోసం మనం మైదా పిండి కార్న్ఫ్లోర్ వాడాము అంతే, జస్ట్ కోటింగ్ వస్తుంది. అది ఫ్రై అయితే ఉడకబెట్టాం కాబట్టి ఫ్రై అయిపోద్ది కదా చక్కగా, అది క్రిస్పీగా బాగుంటుంది. కాజూన్ సాస్ తయారు చేస్తాం కదా, దానికి అదే టేస్ట్, అందుకే దానికి కాజూన్ పొటాటో అని వచ్చింది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు కాజూన్ సాస్ చేస్తాం మళ్ళీ, చేస్తాం. ఊర కోటింగ్ కాబట్టి నేను అంత బ్యాటర్, కొంచెమే బ్యాటర్ చేసుకున్నానని చెప్పాను కదా. అదే మనం డిప్ చేయాలి అంటే ఎక్కువ బ్యాటర్ కావాలి, ఇది జస్ట్ కోటింగ్ కాబట్టి మనకు కొంచెం బ్యాటర్ ఉన్నా సరే సరిపోద్ది మనకి. అక్కడ ఫ్రై అయితే అయిపోయినాయి. మనం అప్లై చేసిన బ్యాటర్ లైట్గానే కోట్ అయింది, ఎక్కువ అవ్వలేదు. పొటాటోస్ కూడా బాయిల్ అయి ఉన్నాయి, సో అవి కూడా ఫ్రై అయ్యాయి అనమాట. చక్కగా అయితే అయిపోయినాయి, నేను తీసేస్తున్నాను. సో ఉడకబెట్టిన పొటాటోని బ్యాటర్ కలిపి ఇట్లా ఫ్రై చేసుకున్నాం అంటే పై లేయర్ అంతా కూడా మంచిగా ఫ్రై అయింది. ఓకే, పొటాటోస్ని కూడా ఫ్రై చేసుకుంటాను అనమాట. ఒక స్టెప్ అయితే తీసాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను కాజు సాస్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా దాదాపు ఇంకా రెసిపీ అయితే అయిపోవచ్చినట్టే. తినేయటమే. అక్కడ మనకి వేడి సర్వ్ చేస్తే అబ్బా ఏం టేస్ట్ అనుకుంటాం కదా, ఇవన్నీ సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మనకి రెసిపీస్ చెప్పరు, మళ్ళీ మనం చెప్తే మళ్ళీ రావు కదా, అది వాళ్ళ సీక్రెట్స్ మనకి చెప్పరు, కానీ మనం చెప్తున్నాం. కానీ అవును,
ఇదైతే పొటాటోస్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇంకా మనం కాజూన్ సాస్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. కాజూన్ సాస్ కి ఏం కావాలంటే మయోనైజ్, ఆనియన్ పౌడర్, అట్లాగే గార్లిక్ పౌడర్, ఇదేంటిది మిక్స్డ్ హెర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అట్లాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అన్నమాట. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏంటంటే కొంచెం లైట్ కారం ఉంటది కానీ కలర్ వస్తది కదా. అది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాదే. ఇదిగోండి ఏమి ఇచ్చారు అక్కడ, జరుపు. అది పాప్రికా పౌడర్, అమెరికా పౌడర్. అది ఓకే ఓకే అది పాప్రికా, అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తారు అది. ఓకే, అంటే ఇదేంటంటే కలర్ వస్తది, కారం తక్కువ ఉంటది. మన మామూలుగా ఏంది మనకి బయట కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు కదా, ఇది అట్లా కాదు, నేచురల్ అన్నమాట. అట్లాగే ఆనియన్స్, ఫైనలీ చాప్డ్ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం పాలు, ఇవన్నీ అయితే కాజూన్ సాస్ కి కావాల్సిన పదార్థాలు. 1 కప్ అయితే మైనస్ వేసుకున్నానండి. ఇందులో నేను గార్లిక్ పౌడర్ కొంచెమే వేసుకుంటున్నానండి. అట్లాగే నేను సాల్ట్ అవేమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి మైనస్ వీటిలో ఆల్రెడీ సాల్ట్ కలిపి వస్తుంది కాబట్టి కొంచెమే వేస్తున్నాను. కొంచెం మిక్స్డ్ హెర్బ్స్, మనం ఇందాక బ్యాటర్ ప్రిపేర్ చేసాం కదా దాంట్లో కూడా వేసాము. చిల్లీ ఫ్లేక్స్ కొంచెమే వేసుకోండి, కారం ఎక్కువ కాకుండా ఉంటుంది. కొంచెం పాప్రికా పౌడర్, ఏం ఉండలు లేకుండా కలుపుకున్నానండి. నేను సాల్ట్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఇట్లా ఒక ఇలాంటి కన్సిస్టెన్సీకి వచ్చాక నేను పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కాజూన్ సాస్ కూడా ఏంటంటే మనకి పొటాటోస్ అవన్నీ ఫ్రై అయ్యాకే చేసుకోండి, ఎందుకంటే ముందే తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇది గడ్డ కడుతుంది అనమాట. అలా కాకుండా ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే ఒక 5 minutes మనం కాజూన్ సాస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, అందుకని ముందైతే ప్రిపేర్ చేసుకోవద్దు. కాజూన్ సాస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే చక్కగా అన్ని పొటాటోస్ మీద ఒక్కోటి నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా వేసేసుకోండి. బ్యాటర్లో మునగాలన్నమాట పొటాటో. చూడండి ఆనియన్ సర్వ్ చేస్తున్నాను. పొటాటో కాజూన్ సాస్ అయితే అన్ని పొటాటోస్ మీద వేసేసాను. ఇంకా ఫైనల్గా నేను ఆనియన్స్ అట్లాగే కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. కొంచెమే వేస్తానండి. క్రిస్పీ పొటాటో అట్లాగే క్రంచీ ఆనియన్స్, ఇంకా కాంబినేషన్ చూడాలి. ఇదండి కాజూన్ పొటాటోస్ అయితే రెడీ అయిపోయినాయి. ఎలా ఉందమ్మా? మా వాళ్ళైతే కరకరలాడుతున్నాయి కదా బాగా. నువ్వు కూడా తిని చూస్తా ఎట్లా ఉంది చూడు. సేమ్ అదే టేస్ట్. ఓకే, ఏమాత్రం మిస్ అవ్వలేదు. నేనైతే ఈరోజు పొటాటోస్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అనుకుంటున్నానండి. మళ్ళీ ఇంకేమైనా ఛాలెంజ్ ఇస్తారని చూద్దాం. అదండి ఈరోజు లాగా. మళ్ళీ వేరే లాగా చూసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.